ఇంటికి దూరంగా అబ్రాడ్లో ఉన్నప్పుడు అన్నీ బాగుంటే లైఫ్ పర్వాలేదు అనిపిస్తుంది, కానీ ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మాత్రం చాలా భయమేస్తుంది. ఇక్కడ మనకంటూ ఎవరు లేరనే ఫీల్ వచ్చేస్తుంది. అదే ఇండియాలో ఉంటే మన వాళ్ళు మన చుట్టూ ఉంటారు కాబట్టి ఎంతో కొంత ధైర్యం ఉంటుంది. ఇంతకీ ఏమైంది అనుకుంటున్నారా? మా పాపకి ఫీవర్ వచ్చింది, దాంతోపాటు సివియర్ కఫ్ కూడా ఉంది. ఫీవర్ 3 డేస్కి తగ్గింది, మళ్ళీ 4th డే ఈవినింగ్ హై టెంపరేచర్తో ఫీవర్ రిపీట్ అయింది. స్టిల్ కఫ్ మాత్రం సేమ్ అలానే ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్దామంటే సెప్టెంబర్ 5th రోజు ఏం స్పెషల్ ఉందో తెలియదు, కానీ అన్ని హాస్పిటల్స్ ఈవినింగ్ 5కే క్లోజ్ అయిపోయాయి. సో మా ఫ్రెండ్కి తెలిసిన హాస్పిటల్ మాత్రం అది 7:30 వరకు ఉంది. సో ఆ క్లినిక్కే మేము తీసుకెళ్ళాము. బట్ అక్కడ మెడిసిన్తో తగ్గకపోతే ఇంకా ఈ డాక్టర్ దగ్గరికి రాకుండా డైరెక్ట్గా ఎమర్జెన్సీ చిల్డ్రన్ క్లినిక్కి వెళ్ళిపోమన్నారు. దానికి సంబంధించి రికమెండేషన్ లెటర్ కూడా ఇచ్చారు. ఎమర్జెన్సీ అంటే 24/7 మనకు అవైలబుల్గా ఉంటుంది. మా పాపకి ఏమైంది, సింగపూర్లో మెడికల్ కాస్ట్ అన్నీ క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళకి మేబీ యూజ్ అవ్వచ్చు. పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే అస్సలు మైండ్ పనిచేయదు, చాలా టెన్షన్ ఉంటుంది.